హాయ్ బ్యూటీస్, ఇవి ఎంతమందికి తెలుసు? వీటిని వాక్కాయలు అంటారు. వీటితో పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. 2-3 రకాల పచ్చళ్ళు చేస్తారు. అండ్ వీటితో చెర్రీస్ కూడా చేస్తారు. చాలామందికి అయితే ఇవి తెలీదు. కానీ ఆంధ్ర సైడు ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. అక్కడ ఆంధ్ర సైడ్ అయితే మా కజిన్ వాళ్ళ పొలంలో ఇది చెట్టు ఉంది. సో ఇప్పుడు ఈ సీజన్లో వస్తున్నాయని వాళ్ళు పంపించారు కాయలైతే. సో ఇవి నేనైతే పికిల్ కింద పెడదాం అనుకుంటున్నాను. అది ఎలా చేసేయాలో చూసేయండి. ఫస్ట్ మీరు ముందు క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని మధ్యలో గింజ ఉంటుంది, అది కొంచెం చాలా దాంతో పెట్టేస్తే ఏమవుతుందంటే చేదొచ్చేస్తుంది అనమాట. అందుకని అవి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలు కడుక్కొని వాటిని కంప్లీట్గా తడి ఆరిపోయేదాకా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టేసేయండి. ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నారంటే తడి లేకుండా ఆరిపోతాయి. టేబుల్ స్పూన్ మెంతులు, ఆవాలు వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన ఉంచుకోండి పికిల్లోకి కలపడానికి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో పాన్లో నువ్వుల నూనె తీసుకున్నాను నేనైతే. మీరు మీ ఇష్టం, పల్లి నూనె ఏదైనా బాగానే ఉంటుంది దీనికి. ఇది ఒక వారం రోజులు మాత్రమే ఉండే పికిల్ అనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం దంచి తొక్క తీసేసి దంచి వేసుకోండి. అందులో ఆవాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయలు, కరివేపాకు పోపుకి, అంతకు మించి వేరే ఏం అవసరం లేదు. కాయలు కట్ చేసినప్పుడు కొంచెం జిగురుగా ఉంటాయన్నమాట. దాని గురించి అని మీకు చేతికి అంటుకోకుండా ఉండాలంటే నూనె రాసుకొని చేతికి అప్పుడు కట్ చేసుకోండి, ఆ జిగురు అంటుకోకుండా ఉంటుంది. అందుకే మీరు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కడుక్కొని ఆరబెట్టుకోవాలి, ఆ జిగురు తగలకుండా ఉంటుందన్నమాట. దీంట్లోకి మీరు ఒక పెద్ద గరిటెడు కారం, ఉప్పు, మీరు ముందుగా ఆడిపెట్టుకున్న మెంతులు, ఆవాలు పొడి వేసి కలిపేసుకొని, మీరు పోపు రెడీ చేసుకున్నారు కదా, ఆ పోపు కూడా అందులో కలిపేసుకొని ఎక్స్ట్రాగా మీకు ఏమన్నా ఆయిల్ కావాల్సి ఉంటే కొంచెం ఆయిల్ కలుపుకోండి. ఈ కాయలు విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. పచ్చడి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బయట ఉంచేస్తే కనుక వారం రోజులు ఉంటుంది పికిల్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు కూడా ఏం పాడవదు. ఇంకా కొన్ని కాయలు అయితే ఉన్నాయి, వాటితో నెక్స్ట్ వీడియోలో ఇంకొక పచ్చడి ఎలా చేయాలో కూడా చూసేద్దాం. అది కూడా చూడాలంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.